హాయ్ హలో నమస్తే. మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ హిస్టారికల్ ఎవిడెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సోర్సెస్ ఎలా ఉన్నాయంటే టూ టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఆర్కియాలజికల్ సోర్సెస్ అండ్ ఆల్సో లిటరరీ సోర్సెస్. ఓకే, ఈ టూ టైప్స్లో ఆర్కియాలజికల్ సోర్సెస్ కూడా త్రీ టైప్స్. అంటే శాసనాలు, నాణాలు, చిహ్నాలు, అంటే మాన్యుమెంట్స్, కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్. ఓకే, అండ్ లిటరరీ సోర్స్ ఇదిలా డివైడ్ అయింది అంటే స్వదేశీ రచనలు, విదేశీ రచనలు, అంటే ఫారిన్ అకౌంట్స్ అండ్ మన నేటివ్ లిటరేచర్ అనమాట. ఓకే, సో ఈ స్వదేశీ రచనలు అంటే ఈ నేటివ్ లిటరేచర్ కూడా టూ టైప్స్గా డివైడ్ అయింది. ఏంటి? సెక్యులర్ ఆర్ నాన్ రిలీజియస్ బుక్స్ అనొచ్చు, ఇంకొకటి రిలీజియస్ బుక్స్ లాగా. ఏంటి? నేటివ్ లిటరేచర్. మరి ఫారిన్ అకౌంట్స్ అనేవి కొన్ని టైప్స్గా ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ దగ్గర నుంచి చూద్దాం. ఓకే, ఇన్స్క్రిప్షన్స్లో ఎన్ని ఉన్నాయి? 6 టైప్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే నలంద ఒకటి, అండ్ ఆల్సో జనగర్, అంటే నలంద కాపర్ ప్లేట్ అంటారు దీన్ని. నలంద తామ్ర శాసనం అంటే నలంద కాపర్ ప్లేట్. ఎవరి కింగ్గా ఉన్నారు అప్పుడు అంటే సముద్రగుప్తుడు. ఓకే, నెక్స్ట్ వచ్చి జనాగర్ ఇన్స్క్రిప్షన్. ఎవరున్నారు? రుద్రదామన్ అని అంటాం మనం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎవరు? నెక్స్ట్ హతిగుంఫ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఎవరున్నారు అంటే కారవేల ఆఫ్ కళింగ. కారవేల ఆఫ్ కళింగ అంటాం, అంటే కళింగ కారవేలుడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఐహోలా ఇన్స్క్రిప్షన్. ఇవన్నీ కూడా శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ అనమాట. అప్పుడు మనకు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్గా దొరికిన ప్రూఫ్స్ అనమాట ఇవి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఇరాన్ అండ్ పూనా. ఓకే, ఇలా తామ్ర శాసనం అంటే కాపర్ ప్లేట్ అని అంటారు ఇక్కడ. ఓకే, పూనాకి ఎవరు? ప్రభావతి గుప్తా. ఇరాన్కి ఎవరు? భానుగుప్తుడు. ఏంటిది? ఐహోలి. ఓకే, ఐహోలి అనేది ఎవరు? పులకేషి టూ. ఐహోలి ఎవరు? పులకేషి టూ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి హందిగుప్తా, కళింగ కారవేలుడు. గుర్తుపెట్టుకోవాలి, నలంద అనగానే సముద్రగుప్తుడు గుర్తు రావాలి. జునాగర్ అంటే రుద్రదామనుడు. నలంద సముద్రగుప్తుడు, జునాగర్ రుద్రదామనుడు. ఓకే, హంతిగుప్త అంటే కళింగ కరావేలుడు. హంతిగుప్త అంటే కళింగ కరావేలుడు గుర్తు రావాలి. ఓకే, నెక్స్ట్ ఐహోలే ఎవరు? పులకేషి. ఈ పేరు కొంచెం తేడాగా ఉంది కదా, సో అట్లా. ఓకే, పులకేషి. నెక్స్ట్ ఇరాన్ ఎవరు? భానుగుప్తుడు. నెక్స్ట్ పూనా ప్రభావతి గుప్తా, మర్చిపోదు. ఓకే, ఇది మెయిన్గా నలంద అనగానే సముద్రగుప్తుడు గుర్తు రావాలి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది కదా ఆర్కియాలజికల్ దాంట్లో పార్ట్స్. సో ఇక్కడ సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్ గురించి స్టోన్స్ మీద కానీ, కాపర్ ప్లేట్స్ మీద కానీ, లేదంటే గోడలు, టెంపుల్స్లో గోడలు ఉంటాయి కదా, వాటి మీద కానీ రాసినవి ఎవిడెన్సెస్ దొరుకుతాయి కదా, అవి అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా అట్లనే. ఫర్ ఎగ్జాంపుల్ ఐహోలీ ఇది ఉంది. ఓకే, ఐహోలీ ఉంది. ఐహోలీ అంటే ఇది ఏంటి అంటే మిలిటరీ విక్టరీస్ గురించి చెప్తుంది అనమాట. ఈయన పులకేసి టూ అనే పర్సన్ ఆయన మిలిటరీ విక్టరీస్ గురించి చెప్తుంది అనమాట. సో అట్లా అనమాట. ఓకే, అర్థమైందా? సో కాయిన్స్ అంటే కూడా అంతే, సేమ్ ఎకనామీ లేదా కింగ్స్ ఫేస్ ఉంటుంది కదా, రాజుల ముద్రలతో కానీ. సో మాన్యుమెంట్స్ అంటే ఏంటి ఇక్కడ అంటే లైక్ టెంపుల్స్, స్తూపాస్ ఉంటాయి, ప్యాలెస్, వాటి ఆర్కియాలజికల్ స్కిల్ కావచ్చు, వాటి ఎరా ఉంటుంది కదా, రిలీజియస్ లీనింగ్ ఎరా, ఆ ఎరా అనేది. సో మాన్యుమెంట్స్ దాన్ని బట్టి కూడా మనం ఎవిడెన్సెస్ అనేవి చెప్పొచ్చు అనమాట, ఏ కాలంలో ఏ ఉన్నాయి అనేది. ఓకే, సో ఇది ఆర్కియాలజికల్. నెక్స్ట్ వస్తే లిటరరీ దగ్గరకు వస్తే మనం స్వదేశీ చూద్దాం. మళ్ళీ ఫస్ట్ మనం విదేశీ రచనలు చూద్దాం, ఫారిన్ అకౌంట్స్. ఓకే, ఫారిన్ అకౌంట్స్లో ఏమేమి ఉన్నాయి? హిస్టోరీస్, హెరిడోటస్ అనే పర్సన్కి సంబంధించింది ఈ స్టోరీస్. ఓకే, ఇండికా ఏంటిది? మెగస్తనీస్. ఓకే, జియోగ్రఫీ అంటే స్ట్రోబో ఈ పర్సన్కి సంబంధించి. ఓకే, ది ఫెరిఫ్లస్ ఆఫ్ ది ఎరిట్రియన్సీ అంట. ఓకే, నెక్స్ట్ ది న్యాచురల్ హిస్టరీ, ఫోకుఓకి అంట. ఈ పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఓకే, కనిపిస్తుందా? అండ్ ఆల్సో సియూకి, అండ్ ఆల్సో హిస్టరీ ఆఫ్ టిబెట్, అండ్ ఆల్సో కితాబుల్ హింద్, షానామా, తబకత్
సారీ ఈ నాసిరి, ఈ పేర్లు కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఓకే, ఇవి ఫారెన్ అకౌంట్స్ అనమాట. లైక్ గ్రీక్స్, రోమన్స్ లేదా చైనీస్ అట్లా అరేబిక్ వాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ వచ్చి మన ఇండియాని మన ఇండియాలో ఉండి లైక్ ఫారినర్స్, టూరిస్ట్ లాగా మన ఇండియాకు వచ్చి ఫారినర్స్, సో అలా ఉండి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళ డైరీస్లో కానీ వాళ్ళ బుక్స్లో కానీ రాసినవన్నమాట ఇలా. ఓకే, ఇప్పుడు క్లియర్ కదా. ఇప్పుడు సెక్యులర్ ఆర్ నాన్ రిలీజియస్ బుక్స్ దగ్గరకు వద్దాం మనం. ఓకే, ఇందులో ఎన్ని ఉన్నాయంటే అష్టాధ్యాయి, అర్థశాస్త్ర, రాజతరంగిణి, నీతిశాస్త్రం, బృహత్ కథ, నెక్స్ట్ వచ్చి ముద్ర రాక్షసం. ఓకే, దీని కింద ఉన్న గ్రంథాలు అష్టధ్యానం, అర్థశాస్త్రం, రాజతరంగిణి, నీతిశాస్త్రం, బృహత్ కథ, ముద్ర రాక్షసం. ఓకే, అండ్ మత గ్రంథాలు రిలీజియస్ బుక్స్ దగ్గరకు వస్తే ఏంటంటే హిందువులు, బుద్ధులు, జైనులు ముగ్గురు 3 పార్ట్స్గా ఉన్నాయన్నమాట. సో హిందువుల దగ్గర ఏంటి వేదాస్, పురాణాస్. బుద్ధిస్ట్ దగ్గర ఏముంటాయంటే లైక్ త్రిపిటకాలు, బుద్ధుని జాతక కథలు ఇట్లా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ జైనుల దగ్గర జైన కల్పసూత్ర అండ్ పరిశిష్ట పర్వన్. ఓకే, ఇట్లా ఉంటాయన్నమాట. ఓకే, ఇవి ఆధారాలు, సోర్సెస్ ఇవన్నమాట. కంప్లీట్గా హిస్టరికల్ ఎవిడెన్సెస్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి. క్లియర్ కదా మీకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కొన్ని పదాలు మనకు తెలిసినట్టే ఉంటాయి, కొన్ని ఏమో కొత్తగా ఉంటాయి. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ ఎక్కువగా ఇది చాలాసార్లు వినుంటాను, నలంద. ఓకే, ఇట్లాంటివి అండ్ ఈ రిలీజియస్ బుక్స్ ఇవి మనకు తెలిసినవే. ఓకే, అండ్ హెరిడోటస్, ఈ పర్సన్ గురించి మనం ప్రీ హిస్టరీలో నేర్చుకున్నాం. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి, సోర్సెస్ అనగానే 2 టైప్స్, ఆర్కియాలజికల్ అండ్ లిటరరీ సోర్సెస్ అని. ఆర్కియాలజికల్గా 3 టైప్స్, లిటరరీలో 2 టైప్స్, మళ్ళీ లిటరరీలో ఉన్న ఒక దాంట్లో మళ్ళీ 2 టైప్స్. ఓకే, ఏంటి ఆర్కియాలజికల్లో ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, మాన్యుమెంట్స్. లిటరరీలో నేటివ్ అండ్ ఫారెన్ అకౌంట్స్ 2 ఉన్నాయి. నేటివ్లో నాన్ రిలీజియస్ బుక్స్, రిలీజియస్ బుక్స్. క్లియర్ కదా? సో ఇలా గుర్తుపెట్టుకోవాలి వీటి కింద వాటి కింద ఏమున్నాయి అనేది. ఓకే, సో మీకు క్లియర్గానే ఉంది కదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఓకే, అందులో భాగంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. వేదాస్ ఇవన్నీ కూడా, ఈ బౌద్ధ మతాల గురించి, జైన మతాల గురించి, వాటి గురించి కూడా డీటెయిల్స్ నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఓకే, అండ్ వీటితో పాటు ఇంకొకటి కూడా అనుకున్నాను. సో ఇవి కూడా అనుకున్నాను అనమాట. మనం డీటెయిల్గా ఒక్కొక్క సిటీ గురించి తెలుసుకున్నాం కదా, హరప్పా గురించి ఒక వీడియోలో అట్లా. సో ఇక్కడ మీకు షార్ట్ అండ్ సింపుల్గా గుర్తుండేలా చెప్పాలనుకున్నాను. మేబీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను నేను. ఓకే, అన్నట్టు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకున్నా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.